ఆయుధ విరమణపై తేదీని ప్రకటించింది మావోయిస్ట్ పార్టీ. జనవరి 1 నుంచి సాయుధ కాల్పుల విరమణ ఉంటుందని ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ప్రకటన విడుదలైంది. ఒక్కొక్కరు కాకుండా అందరూ లొంగిపోవాలని నిర్ణయించారు. కమ్యూనికేషన్ కోసం ఓపెన్ ఫ్రీక్వెన్సీ నంబర్ విడుదల చేశారు. అధిక ప్రాధాన్యతనిచ్చే సర్కార్తో వెళ్తామని తెలిపారు. ఆయుధ విరమణపై తేదీని ప్రకటించింది మావోయిస్ట్ పార్టీ. జనవరి 1 నుంచి సాయుధ కాల్పుల విరమణ ఉంటుందంటూ ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఒక ప్రకటన అయితే విడుదలైంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని చిరా రవి అందిస్తారు. రవి, చెప్పండి, ఆయుధ విరమణకి మావోయిస్ట్ పార్టీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ ప్రకటనతో వివరాలేంటి? జ్యోతి, ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ ఒకవైపు ఎన్కౌంటర్లతోటి మరొక వైపు లొంగుబాట్లతోటి మొత్తం కూడా సతమవుతున్న దశలో మావోయిస్ట్ పార్టీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. ప్రధానంగా ఏదైతే కాల్పుల్ని విరమిస్తామో మొత్తం కూడా ఎన్కౌంటర్ నిలిపేయండి, ప్రధానంగా కూబింగ్ నిలిపేయండి, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, ప్రధానంగా మొత్తం కూడా మేము ఆయుధాలు వేయటానికి సిద్ధంగా ఉన్నామని ఒక సంచలనమైనటువంటి లేఖని విడుదల చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఏదైతే అమిత్ షా ప్రకటించినట్టు 2026 మార్చి నాటికి మావోయిస్టులేని భారత్ని ప్రకటిస్తామని చెప్పేసి నేపథ్యంలోనే మొత్తం దాదాపుగా మావోయిస్ట్ పార్టీ ప్రధాన కేడర్ని ఏదైతే ఉన్నదో దండకార్యాలయంతో పాటు మిగతా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అటు ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, అట్లాగే తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో మావోయిస్టులు అనేటువంటి మొత్తం కూడా ఉక్కుపాదం మోపింది కేంద్ర ప్రభుత్వం. దాని నుండి ప్రధానంగా ఎప్పటికే ఉన్నటువంటి అనేక కేంద్ర కమిటీ నాయకత్వాన్ని మొత్తం కూడా లొంగుబాటుకు సిద్ధం కావాలని, ఆయుధాలు విడి జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి ఇప్పటికే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీ కూడా వరుస ఎన్కౌంటర్లతోటి ప్రధానంగా కేంద్ర కమిటీ నాయకత్వం ప్రధానంగా నంబాల కేశవరావు కేంద్ర ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్ కావడం, ఆ తర్వాత కీలకమైనటువంటి కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఎన్కౌంటర్లు చనిపోవడం, ప్రధానమైనటువంటి హిడ్మా ఏదైతే మావోయిస్ట్ పార్టీకి ఒక గుండెకాయగా ఆయుపట్టుగా ఉన్నటువంటి హిడ్మా చనిపోవడం కూడా పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో మల్లోజుల వేణుగోపాల్ మిగతా సంబంధించినటువంటి కొంతమంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా మేము బయటకు వస్తాము, మేము లొంగుబాట్లకు వస్తామని చెప్పేసి ప్రకటించి దాదాపు 70 మంది 100 మంది తోటి అనేక మంది ఇప్పటికే లొంగిపోయిన పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇంకా మిగతా సంబంధించినటువంటి మొత్తం కూడా క్యాడర్ని కాపాడుకోవాలంటే ప్రధానమైనటువంటి ఏదైతే లొంగుబాట్లే ప్రధానంగా ఆయుధాన్ని విడిచి మేము లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ నుంచి ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క సంచలనమైనటువంటి లేఖ మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ప్రకటించిందా లేదా అని అధికారికంగా ఉన్నప్పటికీ కూడా ఈ లేఖతోటి మొత్తం కూడా మావోయిస్ట్ పార్టీ ఆయుధాలు వీడి జనజన శ్రీమంతులు కలవటానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. జ్యోతి రవి, అధిక ప్రాధాన్యం ఇచ్చే సర్కార్తో వెళ్తాము అంటూ కూడా వాళ్ళు తెలపడం జరిగింది. దీన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? అంటే ఇప్పటికే ఏదైతే మావోయిస్ట్ పార్టీ వ్యూహాత్మకం కూడా వ్యవహరిస్తుంది అనేది కొద్దిమంది ఏదైతే మేధావులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి లేఖలో కూడా గతంలో కొన్ని లేఖలు అధికారికంగా ఇచ్చినటువంటి లేఖలు ఉన్నాయి, కొన్ని ఫేక్ లేఖలు కూడా అంటే మావోయిస్ట్ పార్టీ ఇవ్వకుండా కొన్ని వేరే వాళ్ళు ఇచ్చినటువంటి లేఖలు కూడా కొంత గందరగోళాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇచ్చినటువంటి లేఖ పట్ల మావోయిస్ట్ పార్టీ మరింత స్పందించాల్సిందే. అంటే ఇప్పటికే వాళ్ళు ఈ యొక్క లొంగుబాట్లు కానీ అట్లాగే మొత్తం ఆయుధాలు వీడేటువంటి అంశాల పట్ల ఒక సంచలనమైన లేఖ విడుదల తర్వాత ఆసక్తి నెలకొన్నది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రవి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు